వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో పాస్టర్ ప్రవీణ్ ది హత్యనా లేకపోతే యాక్సిడెంటా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కావచ్చు, అలాగే రాజమండ్రి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా వేలాది మంది తన అభిమానులు అనుచరులు వచ్చి కూడా దీనిపైన సమగ్ర న్యాయం జరపాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో పోలీసులు కావచ్చు, కొంతమంది మాత్రం ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది మాత్రం లేదు ఇది హత్యని అని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన ఏదో ఒకటి స్పష్టం చేసే వరకు ఈ వైరల్ అనేది ఆగేటట్టు లేదు. మనం చూసుకున్నట్టయితే ఒకసారి సీసీ ఫుటేజ్ ని చూద్దాం. ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ బైక్. సో తను ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. దీని తర్వాత అంటే తను యాక్సిడెంట్ గానే పడిపోయారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ వరకు వచ్చినటువంటి మనకు ఫుటేజ్, ఇది సీసీటీవీ ఫుటేజ్. అలాగే చూసుకున్నట్టయితే అక్కడ మనము ప్లేస్ లో చూసుకున్నట్టయితే ఇది హైవే. సో హైవే పక్కన ఈ మార్గంలో చాలా మంది ఏమంటున్నారు అంటే ఇక్కడ మాకు అనుమానాలు ఉన్నాయి, తన తలపైన దెబ్బ తగలడం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో చాలా మంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరి ఇక్కడ చీకట్లో వస్తుంటే ఇక్కడ స్కిడ్ అయి పడిపోయారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మరి ఇక్కడ బ్లడ్ మరకలు ఏ విధంగా వచ్చినాయి అన్నది వాళ్ళ క్వశ్చన్ మార్క్. సో కట్టె దగ్గర కావచ్చు ఆ బ్లడ్ మార్కులు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బ్లడ్ మార్క్ అనేది చాలా క్లియర్ గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో కట్టెతోటి కావాలని ఎవరన్నా కొట్టారా అన్నట్టు కూడా చెప్తున్నటువంటి మాట. అలాగే ఇక్కడ ప్రవీణ్ బైక్ పడ్డది. సో తన మీద పడడం తోటి మరి రాత్రిపూట అంటే చనిపోయారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇది ప్రవీణ్ బైక్. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఈ కట్టెని బాగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఆయన స్కిడ్ అయి పడ్డారు అని చెప్పేసి. సో రాత్రిపూట అక్కడ ఆయన వెళ్తుంటే ఒక కార్ రావడము, కార్ పక్క నుంచి వెళ్ళడం అనేది జరిగింది. సో తను చీకట్లో కనబడలేదేమో, స్కిడ్ అయి పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫుటేజ్. బట్ ఇక్కడ మనకు పోలీసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ లో కూడా వేలాది అభిమానులు చేరుకుంటున్నటువంటి వీడియోలు కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సో పోలీస్ స్టేషన్ విజువల్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే, రాజమండ్రి ఎమ్మెల్యే కూడా సో ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎంతటి వారైనా సరే మేము వారిని వదిలిపెట్టాము, ఇది సమగ్ర సర్వే చేపట్టాలని చెప్పేసి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం అనేది జరిగింది. సో ఇది నిజంగా హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అన్నది మాత్రం దీనిపైన సమగ్ర చర్యలు చేపడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే దీనిపైన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం అనేది జరిగింది. సో త్వరలో అంటే అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా మేము వివరించి చెప్తామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఇక్కడ వేలాది మంది వచ్చి ఇది హత్యనే జరిగిందంటూ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది రాజమండ్రి ఆసుపత్రి దగ్గర జరుగుతున్నటువంటి ఇష్యూ. అసలు ఏం జరిగింది దానిపైన మాకు అంటే న్యాయం చేయాలి అంటూ కూడా అక్కడ వేలాది మంది చేరుకొని చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా వేలాది మంది రావడం, అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇది ప్రజెంట్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రవీణ్ పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి గది.
సో వి వాంట్ జస్టిస్ అంటూ కూడా అక్కడ అభిమానులు చాలా మంది చేరుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రవీణ్ చనిపోయింది యాక్సిడెంట్ వలన కాదు, హత్య అంటూ నినాదాలు చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరింపు చేస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును కూడా క్రైస్తవులు ముట్టడించడం అనేది జరిగింది. సో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ప్రవీణ్ మద్దతుదారులు వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణ వార్తను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. దీనిపై హోంమంత్రి అనిత కూడా స్పందించడం అనేది జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనేది సమగ్రగా మేము ఆ రోజు నైట్ ఏం జరుగుతుంది, సో సీసీ ఫుటేజ్ దృశ్యాలు అంటే సీసీ ఫుటేజ్ ని కూడా తెప్పించుకొని చూస్తున్నాము. అది హత్య కాదు అని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి మాట, కాదు అది హత్యని అని చెప్పేసి క్రైస్తవ సంఘాలు చెప్తున్నటువంటి మాట. మరి అది హత్యనా ఆత్మహత్యనా హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అనేది మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.